లక్షల మందికి ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 లక్షల మంది ఈ యొక్క ఏదైతే భృతి ఉందో నిరుద్యోగ భృతి దాన్ని రద్దు చేసిన మాట వాస్తవం కాదా? ఇదేనా యువతను ఆదుకుంటామంటే జగన్మోహన్ రెడ్డి? నీకు ఎంత ఏళాకోళం అయ్యా యువత అంటే? నువ్వు ఆ రోజున పాదయాత్రలో ప్రతి యువకుడిని కేకేసావు, ముద్దు పెట్టావు, రమ్మన్నావు, జాబ్ క్యాలెండర్ అన్నావు, 2.5 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఏమైపోయినాయ్యా? తాడేకొల్లి పంపలో కూర్చొని యువతను మర్చిపోయావు. వాస్తవం కాదా? అంటే మా యువతతో నువ్వు ఆడుకుంటా ఉన్నావా? ఇవాళ ఏదైతే నువ్వు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి తీశారు, పరిశ్రమలతో పాటు డిఎస్సి తీసి 18,000 ఉద్యోగాలు ఇస్తే నువ్వు మెగా డిఎస్సి అన్నావు. ఎక్కడికి వెళ్ళింది నీ మెగా డిఎస్సి? మాకు అర్థం అవట్లేదు. నీ మెగా డిఎస్సి ఎక్కడికి వెళ్ళావు? నువ్వెక్కడికి వెళ్ళావు? ఈ నీ జాబులు ఎక్కడికి వెళ్ళి ఈ విధంగా యువతను మోసం చేయటమే కాకుండా ఆ రోజున ఉద్యోగాలు ఇస్తే నువ్వు గంజాయి ఇస్తున్నావు, మద్యాన్ని ఇస్తున్నావు. మరి ఇవాళ యువతంతా కూడా ఎంత నిర్వీర్యం అయిపోయారంటే గ్రామానికి కూడా గంజాయి తీసుకెళ్ళినటువంటి చరిత్ర నీదే. నువ్వు కనీసం ఎక్కడైనా గంజాయి పండించేవాళ్ళ కానివ్వండి, గంజాయి రవాణా చేసేవాళ్ళ కానివ్వండి నువ్వు పట్టుకో. ఎందుకంటే వాళ్ళందరూ నీ పార్టీయే. నువ్వెందుకు పట్టుకుంటావు? యువతని మొత్తం నిర్వీర్యం చేయడానికి ప్రధాన సూత్రధారి, ప్రధాన కథానాయకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తామన్నాను. ఈ విధంగా యువతని అన్ని రంగాల్లో కూడా మొత్తం సర్వనాశనం చేసి మొత్తం యువతకి భవిష్యత్తు లేకుండా చేశారని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా సంక్షేమం నువ్వు చేసేది మోసకారి సంక్షేమం. నీ నవరత్నాలు కాదు, నువ్వు చేసేది నవమోసాలు. ఎందుకంటే నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 1,20,000 కోట్ల ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి నిధులను దారి మళ్ళిచ్చేశావు. 130 సంక్షేమ పథకాలనే దారి మళ్ళిచ్చావు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మా బిడ్డలు విదేశాలకు వెళ్ళేవాళ్ళే. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 10 నుంచి 15 లక్షల రూపాయలు ఇస్తే మా బిడ్డలు విదేశాల్లోకి వెళ్ళి, ఒక బిడ్డ విదేశాల్లోకి వెళ్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి బంధువులు అందరూ కూడా ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్తారు. కానీ నువ్వు అలా నీకు ఒప్పుకోదు, నీ మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఎవరు కూడా ఈ దేశాలకు వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి, నువ్వు ఇచ్చిన డబ్బులతోనే బతకాలనేటువంటి దుర్మార్గుడు మా బిడ్డల పెళ్లి కానికి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అది రద్దు చేసావు. మాకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే మరి సహజ మరణానికి 2 లక్షలు ఇచ్చారు. అదేవిధంగా యాక్సిడెంటల్గా చనిపోతే 5 లక్షలు చంద్రన్న బీమా, దాన్ని రద్దు చేసావు. ఇవాళ ఆ పథకం అడ్రస్ ఎక్కడుందో తెలియటం లేదు, ఉన్నత విద్యా శిక్షణ ఎక్కడుందో తెలియటం లేదు. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలనే నువ్వు రద్దు చేసిన మాట వాస్తవం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ నీ యొక్క మోసగారి సంక్షేమంతో పేదవాడిని కటిక పేదవాడిగా చేయాలనుకుంటున్నావు, పేదవాడిని దరిద్రునిగా తయారు చేయాలనుకుంటున్నావు. అంతేగాని ఆ రోజున మేము కార్పొరేషన్ల ద్వారా లక్షలాది కోట్లు ఇచ్చి, ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 రుణం ఇచ్చి ఆ రోజున మేము ఎవరు ఉన్నతంగా ఇండిపెండెంట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. 1,40,000 బ్యాక్లాగ్ పోస్టులు నేను వచ్చిన తర్వాత తీస్తానన్నావు. ఎస్సీబీసీ మైనార్టీలను ఆదుకుంటా అన్నావు. ఎక్కడ ఆదుకున్నావయ్యా నువ్వు ఎస్సీబీసీ మైనార్టీలని? నువ్వు ఎస్సీబీసీ మైనార్టీల యొక్క వెన్ను విరుస్తున్నావు. ఇవాళ నువ్వు చేసేటువంటి ఏదైతే మరి అమ్మఒడికి 15,000 ఇస్తా ఉన్నావు, నానబుడ్డికి 70,000 కొట్టేస్తున్నావు. అంటే ఒక పక్కన 15,000 ఇచ్చి నానబుడ్డిలో అంటే మధ్యలో 70,000 రూపాయలు కొడుతున్నావు. మరి ఏదైతే డ్రైవర్స్ సోదరులకి మరి 10,000 ఇస్తా ఉన్నావు, 10,000 ఒక పక్కన ఇస్తున్నావు, వాళ్ళ దగ్గర 1,00,000 కొట్టేస్తున్నావు. డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, మరి గ్రీన్ ట్యాక్స్ కానీ, అదేవిధంగా మరి అత్యవసర ట్యాక్సులు కానీ, పోలీసు వారి పెనాల్టీస్ కానీ 1,00,000 కొడుతున్నావు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 3 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి, ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు, సొంత కాళ్ళ మీద నిలబడేటట్టు చేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ నువ్వు చేసేటువంటి మోసం, నువ్వు 10 రూపాయలు ఇస్తావు, 100 రూపాయలు మా దగ్గరికి కొట్టేస్తా ఉన్నావు. పేదవాళ్ళని కటిక పేదవారిగా చేస్తా ఉన్నావు. దీన్ని అందరూ కూడా గమనిస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, ఇవాళ టిడ్కో ఇళ్ళు ఏదైతే నువ్వు రంగులు పిచ్చి, నీకు ఎవరికో పెట్టిన బిడ్డకి ఏదో మాకు పుట్టాడని మీరు చెప్తా ఉంటారు. ఇది ఎంత దుర్మార్గం! ఇవాళ లక్షలాది టిడ్కో ఇళ్ళు కట్టిస్తే ఆ ఇళ్ళుని ఇవ్వకుండా పేదవారికి వాటికి మాత్రం రంగులు వేసుకున్నావు.
అదేవిధంగా మేము పెట్టినటువంటి ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నిటికీ రంగులు వేసుకున్నాం. ఆనాడు ఉపాధి హామీలో మేము కట్టినటువంటి పంచాయతీ బిల్డింగ్స్ కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్ కావచ్చు, డ్వాక్రా బిల్డింగ్లు కావచ్చు, వాటన్నిటికీ రంగులేస్తే, హైకోర్టు ముట్టికాయలేస్తే మళ్ళీ రంగులు మార్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఆఖరికి నీ పిచ్చి ఎంత ముదిరిపోయిందంటే మరుగుదొడ్లకు కూడా